హాయ్ సత్య. హలో, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్. హౌ యూ? బిగ్ బాస్ చూస్తున్నావా? చూస్తున్నాను. ఎలా అనిపించింది? సూపర్. రేటింగ్ పెరిగింది మాధురి దువ్వాడ వచ్చినాక. అంతేనా? అంతే. దువ్వాడా దువ్వలానా? దువ్వాడ. దువ్వల. నువ్వు పెట్టావు దువ్వలని. ఆ, దివ్యల మాధురి అనేది ఒకప్పుడు పేరు. ఓకే. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాసరావు గారు గౌరవ ఎమ్మెల్సీని లవ్ చేసినాక ఆమె పేరు మారింది దువ్వాడ మాధురిగా. ఒక రేట్ ఎలా ఆడుతుంది మరి గేమ్ తను? బాగుంది. ఆమె చూస్తే ఒక ఫైర్ బ్రాండ్ అన్నమాట. ఒక సీఎం జయలలిత, ఒక మాయావతి, ఒక మమతా బెనర్జీ, ఒక విజయశాంతి లాగా ఫైర్ కనిపిస్తుంది. అంటే తనకు అంత అర్హత లేదు ఎవరు చెప్పారు? బిగ్ బాస్ షో ఎందుకు అర్హత లేదు? ఉన్నారు. ఎందుకు అర్హత లేదు? వాళ్ళు అంటూ ఉన్నారు, మనకు తెలియదు. ఆమెకు ఫస్ట్ హస్బెండ్ తో డిస్టర్బెన్స్ వచ్చింది, ఈయనకి కూడా వాళ్ళ ఫస్ట్ వైఫ్ తో డిస్టర్బెన్స్ వచ్చింది. ఇద్దరు ఒకటి అయ్యారు, తప్పేముంది? నువ్వు ఇప్పుడు ఏజ్ లో ఉన్నావు, ఒంటరిగా పడుకోగలవా? తోడు కావాలి కదా, వాళ్ళు తోడు కోరుకున్నారు, తప్పేముంది? పైగా ఆమె ఎప్పటి నుంచో నాకు తెలుసు, ఆమె టిక్ టాక్ లో కూడా మంచి డాన్సులు వేసేది, క్లాసికల్ డాన్సర్. రమ్య ఎలా ఆడుతుంది? బానే ఉంది, అందాలను బాగా ఆరబోస్తుంది, అందుకే అది పిలిచారు ఆమెని. అంతేనా? ఇమ్ముకి తనుజకి గొడవ అయింది కదా ఎప్పటి నుంచో, ఫస్ట్ మంచిగా ఉండేవాళ్ళు, తర్వాత గొడవ అయింది, మరి మాట్లాడుకుంటారా లేదా గొడవ కంటిన్యూ అయితేనే ఉంటది అంట? ఆ గొడవలన్నీ కామన్ టీఆర్పీ కోసం. బట్ ఇమ్మాన్యుల్ ఈజ్ జెన్యూన్, తనుజ ఈజ్ కన్నింగ్. ఆమె ఎప్పుడు కూడా నాకు కన్నింగ్ అని అనిపిస్తుంది. ఉప్పల్ వాళ్ళకి ఎక్కువ ఇష్టం ఆమె తనుజ. వాళ్ళిద్దరు ముద్దు మందరం అనే సీరియల్ యాక్ట్ చేశారు. అప్పుడు నుండి వావ్ తనుజ కలర్ ఎంత బాగుంటది సత్య, ఆమె ఐస్, ఆమె లిప్స్, ఆమె హెయిర్ అంటుంటాడు. అవి చూసే ఇంకా ఫ్యాన్ అయిపోయాడు బాలు. బట్ బాలుకి ఇస్తే బాగుండేదండి, పాపం చాలా బాధపడ్డాడు. ఆయన పేరు కూడా వచ్చింది, మరి ఏం పాలిటిక్స్ చేశారు అంటే మనకు తెలియదు. పాలిటిక్స్ జరుగుతుంటది ఇంట్లో, జరుగుతుంటాయి. ఎవరైనా రికమెండేషన్ చేస్తే వెళ్ళిపోతారు కదా. ఓకే, ఎవరికి ఏం బాగా ఆడుతున్నారు, నీకు ఎవరు నచ్చారు దాంట్లో? టాప్ 5 అయితే ఇమ్మాన్యుల్ అండి. ఇమ్మాన్యుల్ నాకు బయట కూడా తెలుసు. ఇమ్మాన్యుల్ తర్వాత సుమన్ శెట్టి కూడా నాకు బయట ఫ్రెండే, మా వైజాగ్ అబ్బాయి. ఆయన కూడా బాగానే ఆడుతున్నాడు. స్టార్టింగ్ లో డల్ గా ఉన్న, ఇప్పుడు బాగా పుంజుకున్నాడు. పైగా ఆయనకి ప్రజల ఓట్లు ఎక్కువ పడుతున్నాయి బయట నుంచి, సింపతి ఓట్లు బాగా పడుతున్నాయి ఆయనకి. ఇంకా థర్డ్ ప్లేస్ లో మాధురి దువ్వాడ, ఫైర్ బ్రాండ్ చెప్పాను కదా. తర్వాత డీమెన్ పవన్ అందగాడు బాగానే ఆడుతున్నాడు. కండల్ రాజా బాగున్నాడు. ఆయన ఏంటంటే ఎవరెళ్ళ పోతే నాకేంటి అన్నట్టు ఆయన గేమ్ ఆడుకుంటున్నాడు. అలాగే మరి మగాళ్ళని జంటలు కలుపుతున్నారు వాళ్ళ లోపల. జంటలు ఏంటంటే ఏమంటారు, పెయిర్ ఈజ్ ఫార్మ్డ్ బై బిగ్ బాస్ అని నేను అనుకుంటున్నాను. తర్వాత లాస్ట్ బట్ లీస్ట్ ఈయన జవాన్, జై జవాన్ జై కిషన్, పవన్ కళ్యాణ్. ఆమె ఒక ఫ్యామిలీ, ఒక ఫైర్ నాకు కనిపిస్తుంది. ఆమెకి ఒక కప్పుతో కందిపప్పు ఇచ్చారు, ఇది సాంబార్ పెట్టు, మధ్యాహ్నంకి సరిపోవాలి 16 మందికి కంటెస్టెంట్లకి, నైట్ కి కూడా రావాలంటే ఆమె అనేది ఓకే, ఇంత కప్పు సాంబారు 2 పూటలు రావాలంటే ఒక బకెట్ వాటర్ పోస్తాను, స్నానం చేసుకుంటా కదా బకెట్. ఆమె ఓపెన్ గా మాట్లాడుతుంది. అలాగే 12 తర్వాత ఏంటి గుసగుసలు, పడుకుంటారు అందరు. అది ఒక పెద్ద హాలు అన్ని బెడ్లు వేసారు, 16 మంది. ఎవరి ఏజ్ అయిపోయింది? దివ్యల మాధురి ఇలాగ వస్తే మొత్తం 1,00,000 మంది వస్తారు. ఏజ్ ఎక్కడైపోయింది? ఆమె చాలా అందగత్తే. నేను ఆమె అగోరితో దివ్యల మాధురిని ఎట్లా పోలిస్తావు? దివ్యల మాధురి ఈజ్ బాగుంటది, సెక్స్ బాంబ్ అనొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. అగోరిని దివ్యల మాధురిని ఎలాగ నువ్వు పోల్చుతావు? ఎలా, హౌ కెన్ యూ కంపేర్? చెప్పు. అంత లేదులే, దివ్యల మాధురి నువ్వు బయట చూస్తే ఇంకా మరి నైట్ కొట్టుకుంటావు బాత్రూంలోకి వెళ్ళి. సారీ లేడీస్ ఉన్నారు. నేను దివ్యల మాధురిని బయటకు కలిసాను, నీకు ఫోటోలు ఇస్తాను పెట్టు. శ్రీనివాస్ గారిని, మాధురి గారిని అందరినీ కలిసాను. స్వామి సార్. పవన్ కళ్యాణ్ గొడవ పెట్టుకున్నారు, కొంచెం దాంట్లో విషయంలో కొంచెం గొడవ అయినట్టుగా తెలుస్తుంది. ఎవరు ఫేర్ ఎవరు అన్ఫేర్ అనిపించింది? నేను ఎప్పుడు ఇమ్మాన్యుల్ కే ఓటేస్తాను, తెలుసు కదా. అక్కడ గేమ్ పరంగా ఐ ఆల్వేస్ సపోర్ట్ ఇమ్మాన్యుల్. అవి గేమ్లు ఏంటి, అవి ఏమైనా పెద్ద వరల్డ్ కప్ లేకపోతే ప్రపంచ యుద్ధమా చెప్పండి? వాళ్ళు గొడవలు పెడతారు, మీరు గొడవలు పడండి, టీఆర్పీ పెంచుకోండి అంటారు. కానీ బయటకు వచ్చినాక అందరూ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అందరూ ఫ్రెండ్సే. ఐ డోంట్ టేక్ దోస్ క్వారల్స్ సీరియస్లీ. దివ్యల మాధురికి ఆపోజిట్ గా నిలబడేది ఎవరు అంటే దాంట్లో చెప్తారు బిగ్ బాస్ హౌస్ లో? దివ్యల మాధురికి పోటీయా? పోటీ మన తెలుగు వారి పేరే చెప్తాను, రీతు చౌదరి. నిలబడిద్దా? కామ్ అయిపోయినట్టు అనిపిస్తుంది రీతు చౌదరి. మళ్ళీ వస్తుంది చూడు ఫైర్. స్టార్టింగ్ లో అందరూ రీతు 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 అన్నారు కదా, సోషల్ మీడియా ఓపెన్ చేస్తేనే రీతు 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 అన్నారు. ఇప్పుడు కొంచెము డౌన్ అయింది, మళ్ళీ లెగిస్తుంది, తప్పేముంది? అంటే ఇమ్ము కొంచెం దీంట్లో తనుజతో గొడవ పడిన తర్వాత ఇమ్ము వేస్ట్, లేకపోతే గుంటనక్క, తనుజ బెస్ట్ అని చెప్తూ ఉంటాను. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్ పెట్టేవాళ్ళు, తనుజ కామెంట్స్ పెట్టే వాళ్ళందరూ కన్నడిగాసే. బెంగళూరు నుంచి, మైసూరు నుంచి, బళ్ళారి నుంచి, హంపి నుంచి, మంగళూరు నుంచి వస్తున్నాయి. ఎందుకంటే కన్నడిగాస్ ఎక్కువ చూస్తున్నారు మంది, నాకు అదే అర్థం అవడం లేదు. లాస్ట్ టైం కూడా నిఖిల్ గౌడ్ అని కన్నడిగానే విన్నర్ అయ్యిండు.
వాళ్ళు కన్నడిగాలు ఏంటంటే మనల్ని చీప్ చేసి మాట్లాడుతున్నారు. మన ఓజీ మూవీ రిలీజ్ అయింది పవన్ కళ్యాణ్ గారిది. ఈ సినిమాని బ్యాన్ చేయాలని పోస్టర్లే చింపేశారు. తెలుగు సినిమాలు మనకెందుకు అంటున్నారు. ఈ మధ్య ఒక కన్నడ మినిస్టర్ పేరు ఎందుకు కానీ బెంగళూరులో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నింటిలో తెలుగు వాళ్ళు నిండిపోయారు అంటున్నారు. అలాగైతే ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీ చూసుకుందాము, ఎంతమంది కన్నడిగాస్ లేరు. అలాగే టీవీ ఇండస్ట్రీ మొత్తం వాళ్ళే కదా. టీవీ ఇండస్ట్రీలో 90% వాళ్ళే ఉన్నారు. జబర్దస్త్ లో యాంకర్లు కూడా వాళ్ళే ఉన్నారు. అప్పట్లో తీసుకుంటే ఒక జమున, ఒక సీఎం జయలలిత, ఒక బి సరోజదేవి, ఒక సౌందర్య, ఒక ప్రేమ, ఒక మాలాశ్రీ, ఒక అనుష్క శెట్టి, ఇప్పట్లో శ్రీలీల, తర్వాత పుష్ప హీరోయిన్ వీళ్ళంతా. ఈసారి లేడీస్ రావాలనుకుంటాను. ఎందుకంటే మహిళలకి ఈసారి రావాలనుకుంటా. ఎందుకంటే ఇంతకు ముందు శ్రీముఖి సెకండ్ ప్లేస్ వరకు వచ్చి ఆగిపోయింది. అలాగే గీతా మాధురి సెకండ్. మంచిగా లేడీస్ బాగానే ఆడుతున్నారు పెర్ఫార్మెన్స్. అసలు లేడీస్ లేకపోతే ఎవరు బిగ్ బాస్ చూడరు. మరి నేను లేడీస్ కోసమే. అబ్బాయిలు కూడా ఉన్నారు, కండల రాజాలు, డీమెన్ వీళ్ళందరూ. లేదు అబ్బాయిలు ఆల్రెడీ 8 సార్లు గెలిచారు కదా. ఒకసారి మహిళలకి ఇద్దాం, తప్పేముంది. ఎప్పుడు బాయ్స్ అని ఒకసారి లేడీస్కి ఇవ్వాలి కదండి.